ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామంలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం. అవునండి, మన హృదయంలో కూడా అనేక ఆలోచనలు పుడుతూ ఉంటాయి. మన ఆలోచన ప్రకారం మనం ముందడుగు వేస్తే అనేక సార్లు నష్టాన్ని చవిచూసిన వారంగా ఉన్నాం. అయితే ప్రభువు సెలవిస్తున్నాడు, ప్రభువు దగ్గర మనం ఆలోచన అడిగినప్పుడు, ప్రభువు చిత్తాన్ని మనం కోరుకున్నప్పుడు, ఆయన చిత్తానుసారంగా మనం నడిచినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో క్షేమాన్ని చూస్తాం. అందుకే యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును అని రాయబడింది. నేను నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధిస్తానంటాడు ప్రభు పరిశుద్ధ గ్రంథంలో. కనుక మన సొంత ఆలోచన చొప్పున నడవక ప్రభువు యొక్క ఆలోచన కోరుకొని ఆయన చిత్తానుసారంగా మనం నడిచినప్పుడు దీవించబడతాం. అలా నడిచే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.